సరే అయితే యాక్చువల్‌గా ఈ సినిమా గురించి, సాంగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు 'కీరవాణి' గారు ఒక మాట అన్నారు. అంటే నేనున్న హోదాకి ఈ దీంట్లో ఉన్న ఐటెమ్ సాంగ్‌లో కొన్ని పదాలు కరెక్ట్ కాదని జెప్పి కరెక్ట్ చేయించారని జెప్పేసి. సో, అలాగే సినిమాలో ఆ పాట వరకేనా? లేకపోతే సినిమాలో కూడా ఆయన ఎలిమెంట్స్ సీన్స్ చేంజ్ చేయడం లాంటిదేమైనా జరిగిందా సార్? లేదండి. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు ఉంటుంది. అది పదాలు గాదు. యాక్చువల్‌గా ఆయనకు కూడా 2, 3 లైన్స్ హీరో లైన్స్ కూడా ఉన్నాయి సాంగ్‌లో. హ్మ్. అంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు లేకుండా ఆయన పాడకుండా హ్మ్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని ఉద్దేశంతో రికార్డ్ చేశాం. హ్మ్. ఆయన ఏమన్నారంటే సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి హ్మ్. అందులో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. హ్మ్. ఆ సాంగ్ పాడటం అది వద్దన్నారు. అందుకని ఆ లైన్స్ తీసేసాం. హ్మ్. మిగతా సీన్స్ గాని లేకపోతే ఏమన్నా అంటే సీన్స్‌లో ప్రోగ్రెసివ్‌గా అసలు వేరే లెవెల్‌లో ఉంటది. అంటే ఔట్ అండ్ ఔట్ ఆయన లేకుండా ఏ సీను ఉండదు. ఫస్ట్ అనుకున్న ఏదైతే ఉందో అదే బౌండెడ్ స్క్రిప్ట్ తోటి ఫైనల్ లేదు షూటింగ్. లేదండి. ఫస్ట్ లైన్ మాత్రమే. తర్వాత చాలా చేంజెస్ చేసాం. టెక్నికల్‌గా పీరియడ్ ఫిల్మ్ అయినా అడ్వాన్స్‌గా ఉంటది. అది కాదు సార్. అంటే అంటాం లైన్ చేశారు. తర్వాత పీరియాడిక్ ఫిల్మ్ రాసుకున్న తర్వాత బౌండ్ స్క్రిప్ట్ ఒకటి లాక్ చేస్తారు కదా! అదే సార్ చేంజెస్ ఉంటాయి కదా! ఆ! లాస్ట్ అంటే చే చేంజ్ అలాగే చేస్తే చేయలేదు. ఇవాళ ఉన్న హ్మ్. అలా ఉండదు కదా! హ్మ్. లైన్ ఈస్ దేర్ పార్ట్ 1 అనుకున్నా. ముందు మీరే అడిగారు కదా! పార్ట్ 1 ముందు అవునవును. అవును. పార్ట్ 1 అయిన తర్వాత దాన్ని పార్ట్ 1 అంటే 2 తర్వాత సంగతి కానీ ముందు ఇది ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి కదా! హ్మ్. దాని దగ్గర ట్రావెల్ చేయాలి కదా! హ్మ్. దానికని చేంజెస్ చేసాం. చేంజెస్. కానీ మా జ్యోతికృష్ణ చేశాడు. ఆ నేనే చేంజెస్‌కి ఆశ్చర్యపోయాను యాక్చువల్‌గా. ఓకే. ఆ చేంజెస్ అయన్నీ డెఫినెట్‌గా. చూసి నేను మా అబ్బాయి అని అంటాం కాదు కానీ నేను ఎవరినైనా చూసి డైరెక్టర్‌గానే చూస్తాం. హ్మ్. దానికి ఇంత నాలెడ్జ్ ఉందా లేకపోతే నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఇంత మెచ్యూరిటీ కావాలి ఈ సబ్జెక్ట్ డీల్ చేయాలంటే. యెస్. 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 డీల్ చేయాలన్నా టెక్నికల్‌గా హ్మ్. మా కళ్యాణ్ గారికున్న కాల సమయాన్ని తీసుకున్న టైంలో ఎలా ప్రజెంట్ చేయాలనేది హ్మ్. అంత ఈజీగా చాలా కష్టం. హ్మ్. హ్మ్. అదే. అదే ఎందుకంటే మీరు ఈ మాట అన్నారు. చాలా అంటే అదే చాలా మందికి అష్యూరెన్స్. అవును. అంటే మా అబ్బాయి అని చెప్పడం కాదని చెప్పి. సో, ఇంతకుముందు ఏం చేశారు ఏంటని పక్కన పెట్టేస్తే ఏంటంటే ప్రతి సినిమా కొత్తదే. ఒక సినిమా డెఫినెట్‌గా. ఎందుకంటే హ్మ్. ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు చూపించగలుగుతారు. అవునవును. ఇంతకుముందు చేసినయి ఆ హీరో ఇమేజ్‌కి తగ్గట్టు లేకపోతే లవ్ స్టోరీస్ అలాగే. హ్మ్. ఇది అలా కాదు ఇది. హ్మ్. ఇది అండర్ కరెంట్ మెసేజ్ ఉంది. హ్మ్. చాలా మెసేజ్ ఓరియెంటెడ్ మెచ్యూర్డ్ సబ్జెక్ట్ ఇది. హ్మ్. సో, హ్మ్. దాన్ని డీల్ చేయాలంటే అంత అంత లోపల నుంచి థాట్స్ కూడా ఉండాలి. యెస్. యెస్. నేను అనుకున్న దానికంటే తను కళ్యాణ్ గారే కొంచెం చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఓకే. ఇలా నిజంగానే అప్రిషియేట్ చేశారు. యెస్. యెస్. యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్ జ్యోతి అని హ్మ్. హ్మ్. అప్రిషియేట్ చేశారు. హ్మ్. అంటే బేసిక్‌గా ఒక డైరెక్టర్ అవుట్ అవ్వంగానే ఏంటంటే మనకొక చిన్న అనిపిస్తది సార్. అంటే నెక్స్ట్ ఎవరు అని జెప్పేసి. బట్ అది ఐడియా నిజంగా ఒక విధంగా అలాంటి సిట్యుయేషన్‌లో ఈ ప్రాజెక్ట్‌ని తను కాబట్టి ఇంకెవరన్నా ఎనీ డైరెక్టర్ తీసుకొచ్చి చేసినా చేయలేరు. హ్మ్. తను కాబట్టి దాన్ని ఇంత బాగా డీల్ చేసి ఇంత లెవెల్‌కి తీసుకురాగలిగాడు. హ్మ్. హ్మ్. కేవలం నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను డైరెక్టర్, కళ్యాణ్ గారు డైరెక్టర్. అవును. ఇద్దరు డైరెక్టర్లతో పనిచేయడం పైగా. అందులో ఉండి మీ యెస్. అందరం సర్ప్రైజ్ అయ్యే లెవెల్‌కి చేసాడంటే హ్మ్. నేను మీడియం హెడ్స్ ఆఫ్ టు హిమ్. అదే. అందులో ఎన్ని గంటలు అసలు వయసుంది, యూత్ ఉంది. అసలు అంత నో కాంప్రమైజ్ నథింగ్. హ్మ్. అలా రేంజ్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి అలా చేస్తుందనమాట. యెస్. అంటే ఒక తండ్రి నుంచి ఒక కొడుకు హ్యాట్స్ ఆఫ్ అంటే అంటే మీడియా నేరుగా చెప్పండి. అదే సార్. ఆ! మీడియా ముఖంగా అందుకోవడం అనేది అదే ఆయన నేను ఈ సక్సెస్ మాట ఒక ఇప్పుడు రకంగా. ఎందుకు అన్నానో హ్మ్. రేపు సినిమా వస్తే తెలుస్తది. నిజంగా హ్మ్. రత్న గారు అన్నారంటే అవునా అంటారు అలాగా. యెస్ సార్.